ప్రసరించగదే దయామయీ నీ చరణములే మాకు శరణములు మాతా ఆత్మానందమయీ మాతా ఆత్మానందమయీ నీ అనుగ్రహం చే పరిగ్రహించితి మమ్మ ఈ క్రియాయోగం ఈ సుషుమ్న క్రియాయోగం ధన్యమైనదమ్మా మా దైనందిన నవజీవన యాగం మా అభినవ జీవన యానం యోగముద్రలో ఇడా పింగళ సుషుమ్నలేకం కాని విశ్వ చైతన్య శక్తిధార మా నాడులలో ప్రవహించని విశ్వ చైతన్య శక్తిధార మా నాడులలో ప్రవహించని నీ కరుణారస దృష్టిని నాపై ప్రసరించగదే దయామయీ నీ చరణములే మాకు శరణములు మాతా ఆత్మానందమయీ మాతా ఆత్మానందమయీ ఓంకారోచ్చరణంలో మా అహంకారం లయమవనీ షట్పది ఝంకారంలో హృదయ వీణలో క్లీంకారధ్వని రాణి పూరకరే చకములలో తనువు మనస్సు పవిత్రం కాని చిత్సరోవరము నిర్మలమై సుగుణాల వాలమై పోనీ ధ్యానంలో ఆజ్ఞా చక్రంలో చేతన జాగృతమవనీ ధ్యానంలో ఆజ్ఞా చక్రంలో చేతన జాగృతమవనీ సప్త సప్త దిన సాధనలో ప్రారబ్ధం దగ్ధం కాని ఆగనీకై యోగ సాధనం ఆజన్మాంతం సాగని ఆగనీకై యోగ సాధనం ఆజన్మాంతం సాగని ఐహిక సుఖానుభవానంతరం ఐహిక సుఖానుభవానంతరం కైవల్యం సాధించని కైవల్యం సాధించని నీ కరుణారస దృష్టిని నాపై ప్రసరించగదే దయామయీ నీ చరణములే మాకు శరణములు మాతా ఆత్మానందమయీ మాతా ఆత్మానందమయీ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః।
తగిన గురువైతే చూపగలరు దేవదేవుని. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. యుగాంతాల నిదుర నుండి దిగంతాల వెలుగులోకి చెయ్యి పట్టి వెన్ను తట్టి నడిపించే గురువుకి మా వందనాలు చందనాలు సుపరిమళ నందనాలు. చదువులన్నీ ఇమడలేవు పుస్తకాలలో, విద్య దాగి ఉంది మానవుల మస్తకాలలో. మేధస్సును తరచి తరచి మదిని పట్టి పదును పెట్టు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. జనన మరణ వలయములో అనవలతము తిరిగి తిరిగి కానరాక కానలేక కైవల్యము కొరకు దారి. మోహమనే మాయలో మునిగి ఉన్న మానవుని మాధవుని చెంత చేర్చు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. వేదాలను చోదించి రుక్కులలో చిక్కు తీసి నాదములో సౌందర్యం సుస్వరాల మేళవించి సకల శాస్త్ర సారాంశము ముక్కుపాలరంగరించి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. ఎవరు చూపుతారయ్యా మంచి గురువుని, తగిన గురువైతే చూపగలరు దేవదేవుని. రకాల ధ్యానాలు ఉన్నాయి. 108 రకాల ధ్యానాలు కూడా క్రియాయోగం నుంచే ఉద్భవించినాయి అన్నమాట. సనాతనమైనది అంటే ఎందుకనంటే మనకి ఆది గురువు పరమేశ్వరుడు పార్వతీదేవికి అమర్నాథ్ గుహలో క్రియాయోగాన్ని ఇవ్వటం జరిగింది. తర్వాత శ్రీరాముడు శబరికి కూడా క్రియాయోగాన్ని ఇచ్చారు. మనకు తెలియక ఏమనుకున్నామంటే శబరి భక్తికి మెచ్చి శ్రీరాముడు మోక్షం ఇచ్చినట్టు చేశారన్నమాట. మోక్షాన్ని ఇవ్వలేదని మోక్షానికి మార్గం చూపించారు. ఆవిడ అప్పుడు ఈ దేశ చాలా కఠినంగా సాధన చేసి ఆవిడ శరీరాన్ని శబరిమలలో పంచభూతాల్లో ఐక్యం చేశారు. అందుకే ఆవిడ పేరుతో శబరిమల అంత గొప్ప పుణ్యక్షేత్రం అయింది. అయ్యప్ప అక్కడ వెళ్ళటానికి కూడా కారణమైందన్నమాట. అలాగే మనందరికీ కూడా గీతే ఆధారం. భగవద్గీత భవ అర్జున, అందరికంటే యోగి గొప్పవాడు. నువ్వు యోగివి కావాలి అంటే నీ దృష్టి భూమి మధ్యలో ఉంచని చెప్పేసి క్రియాయోగాన్ని ఇవ్వడం జరిగిందనమాట. అటువంటి క్రియాయోగాన్ని అప్పట్లో పరమేశ్వరుడు పార్వతీదేవికి ఇచ్చిన తర్వాత నందీశ్వరుడికి సప్త ఋషులకి కూడా క్రియాయోగాన్ని ఇవ్వడం జరిగింది. కానీ అప్పట్లో 18 గంటలు సాధనే ఉండేది అక్కడ. కానీ ఇప్పుడు యుగాలు మారి కొద్ది కలియుగంలో వచ్చేటప్పటికి అంత శ్రద్ధ కానీ అంత టైం కానీ ఒక యోగి ఆత్మకథ ఎవరైనా చదువుకుంటే క్రియాయోగం గురించి బాగా తెలుస్తుంది అన్నమాట. అసలు అంటే కనీసం 3 గంటలు క్రియాయోగంలో 3 గంటలు కొన్ని కఠినమైన ఆసనాలు, ప్రాణాయామము, ఆహార నియమాలు పాటిస్తూ ఒక సర్టిఫై చేసిన గురువు దగ్గర మాత్రమే దీక్ష తీసుకోవాలి. అది వేరే ఎవరికి చెప్పకూడదు అనమాట. కానీ అలా కూడా గృహస్థులు మోక్షస్థితిని పొందడానికి అవకాశం ఉండట్లేదని చెప్పేసి పూజ్యశ్రీ ఆత్మానందమయ్య అమ్మగారి ద్వారా ఇప్పుడు ఈ సుషుమ్న ప్రయోగాన్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు అన్నమాట. అమ్మగారికి గురువులు మధ్యలోనున్న భోగనాథ్ మహర్షి గారు. తమిళనాడులో 18 సిద్ధుల్లో ఒకరు. పళనిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నవపాషాణంతో సృష్టించి ప్రతిష్ఠించారు. ఈ రోజు మనం క్యాలెండర్ చూసుకుంటామంటే దాని సృష్టికర్త కూడా భోగనాథ్ మహర్షి గారు. ఆ చివరినాడు దేవుడు మహావతార్ బాబాజీ గారు. రజనీకాంత్ గారు కూడా ఆయనే గురువు గారు. బాబా సినిమా కూడా తీశారు. బాబాజీ గారు కూడా క్రియాయోగ గురువు భోగనాథ్ మహర్షి గారు. శ్రీలంకలో కత్తిర్గామ్ అనే ప్లేస్లో ఈ దీక్ష తీసుకుని చాలా కఠినంగా సాధన చేసి
ఇప్పటికీ స్వర్ణమయ శరీరంతో హిమాలయాల్లో సంచరిస్తూ ఇక్కడ భూమి మీద ఎవరైతే సుషుమ్న ప్రయోగం చేస్తున్నారో వాళ్ళందరికీ ఎంతో శక్తిని దర్శన భాగ్యంగా కూడా కలగజేస్తారు అన్నమాట అండి. దీంట్లో 4 ప్రక్రియలు ఉంటాయి. గమనించారు కదా, నాకే టచ్ అవుతుంది అనమాట. అలా 21 సార్లు అమ్మగారితో బలంగానే స్టార్ట్ చేస్తాం, అమ్మగారితో బలంగా ముగిస్తాం. తర్వాత 14 సార్లు దీర్ఘంగా శ్వాసలు నెమ్మదిగా నాభిస్థానం నుంచి ఫ్రీగా గాలి తీసుకుంటాం, నెమ్మదిగా వదిలిపెట్టేస్తాం. ఎటువంటి సౌండ్ ఉండక్కర్లేదు, పక్క వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయక్కర్లేదు. కానీ తీసుకునేటప్పుడు వదిలిపెట్టేటప్పుడు మన భావం ఎలా ఉండాలంటే, మనకి ఏది కావాలో, శక్తి కావాలి, మంచి కావాలి, ప్రేమ కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి, ఏది కావాలంటే అది తీసుకుంటాం. మనకి ఏది వద్దో, కోపం వద్దు, మనకి ఈర్ష్య ద్వేషాలు వద్దు, భయం వద్దు, ఇటువంటి అనారోగ్యం వద్దు, ఏది అవసరం లేదో దాన్ని బ్రీత్ అవుట్ చేస్తున్నట్టుగా భావన చేయడం. పైకి అనటం కాదు, భావన చేస్తూ 14 సార్లు చేస్తాం. తర్వాత మన దృష్టి అంతా భ్రూమధ్యంలో ఒట్టు స్థానాన్ని గమనిస్తూ ఉంటాం. అక్కడ ఎటువంటి రూపం లేదు, ఎటువంటి నామం కూడా లేదు. మళ్ళీ అమ్మగారు ఓకే చెప్పే వరకు మాత్రం ఎవరు కళ్ళు తెరవద్దు అనమాట అండి. ముద్రలో కూర్చుంటాం. ముద్ర కూడా బలవంతంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఊరికే టచ్ అయితే సరిపోతుంది అనమాట అండి. ఈ 3 లాక్ చేసేసుకోవాలి. ఈ 3 ఏళ్ళు సరిగ్గా చూపించడమ్మా, ఈ 3 ఏళ్ళు లాక్ చేసేసుకోవాలి. ఒక ఆలోచనకి మధ్య ఆలోచన రేఖ స్థితి అనేది మనకు తెలియకుండా జరుగుతుంది. మీరు ప్రతిరోజు చేయడం వల్ల గ్యాప్ పెరుగుతుంది. నేను ఆలోచిస్తున్నాను అనుకున్నప్పుడు ఆలోచన కట్ అవుతుంది. దృష్టి భ్రూమధ్య నుంచి చెదిరిపోయినప్పుడల్లా మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ భ్రూమధ్యంలో, మళ్ళీ చెదిరిపోతే మళ్ళీ భ్రూమధ్యంలో పెట్టడం. ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా ఈ రోజు కంటే రేపు ఇంకా ఉన్నతంగా ఉండగలుగుతాం అన్నమాట అండి. ఎప్పుడంటే మీరు ఇది 49 రోజులు, ఈ రోజు కొత్తగా చేసే వాళ్ళందరూ డేట్ వేసుకోండి. 49 రోజులు అయ్యేటప్పటికి వితిన్ డేస్లో ఊహించిన ఫలితాన్ని పొందగలుగుతారు. అది ఎలాగా అంటే అది ఎవరికే వాళ్ళకే. నా మాటలన్నీ మీకు మార్గాన్ని చూపిస్తాయి, కానీ మీకు అనుభవం కాదు కదా. మీకు అనుభవంలోకి రావాలంటే ప్రతిరోజు కనీసం 21 నిమిషం అన్నా మీకు ఏ టైంలో కుదిరితే ఆ టైంలో చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అమ్మగారితో మనం చేద్దాం. నాతో పాటు 21 సార్లు ఓంకారము చేయండి. అసలు గమ్యం చేరుకోవట్లేదు. గమ్యం మానవ జీవిత యొక్క లక్ష్యం మనం తెలుసుకోవట్లేదు. ఇప్పుడైనా తెలుసుకున్నాము. ఇంకా ఎంతోమంది ఉన్నారు. అసలు అందరికీ మనం ఆ ముక్తి మార్గాన్ని ఎవరి మటుకు వాళ్ళ స్థాయిలో ఉన్న ఆ మార్గాన్ని మనం అందరికీ పంచిపెట్టడం, ప్రయాణంలో కూడా కలుపుకోవడం
పుట్టిన ఇది నేను చేసేది ఏంటంటే హృదయం మీద ధ్యానం చేస్తాం. హృదయం మీద ధ్యానం గంట సేపు చేయాలి. గంటలోపు ఎంతసేపు అని మన వైపు ఆకర్షించుకున్నదని మనం ధ్యానంలో కూర్చుంటాం. అంతే ఆలోచనలు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, మనం పట్టించుకోకుండా కూర్చుంటాం, నిర్లక్ష్యం చేస్తాం. మంచిగా ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో ఆలోచనలన్నీ కూడా ఎంటకల్లో రాలిపోతే మన వాటి యొక్క ప్రభావం మన మీద ఉండదు. అంచేత కోరికలే మనకి అవరోధాలు. ఆ కోరికలు ఆలోచన రూపంలో బయటకు ఎప్పుడైతే వెళ్ళిపోయినాయో మనలో ఒక శూన్యస్థితి నెలకొంటుంది. ఎప్పుడైతే శూన్యస్థితి నెలకొందో మనం ఆ పరమాత్మ యొక్క ప్రయాణం చేయడం చాలా తేలికవుతుంది. శూన్యమే భగవంతుడు, ప్రేమే భగవంతుడు. అది ఇది ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల పైనే ఈ మెడిటేషన్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ చేసుకుంటున్నారు. అందరికీ ఉచితంగానే అందించబడుతుంది. ఇది 24 గంటలు చేసే సేవ. అంటే ఇప్పుడు మేము సర్వీస్లోనే ఉంటాం, మాకు ఖాళీ ఉండదు. కొత్త వాడిని ధ్యానం నేర్పుతాం. నేను ఒక ట్రైనర్, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్, మా మిస్సెస్ కూడా ట్రైనరే. ఇద్దరు కూడా కొత్త వాళ్ళని ధ్యానంలో నేర్పడం, వాళ్ళకి అనేక రకాలుగా మార్గదర్శకాలు తెలియజేయడం, ఇంకా ఎంత తేలిగ్గా మనం ఆ ముక్తిని పొందడం సులభం అవుతుందో ఆ యొక్క పాయింట్స్ అన్నీ వాళ్ళకి అంటే అంశాలను తెలియజేయడం. మీరు ఎప్పుడు తృప్తి పడాలంటే జ్ఞానదానాన్ని మించిన దానం లేదు. ఆ దానం ఎంతోమందికి అందించారు కదా, అదే తృప్తి పడాలి. దీనితో కాదు Oh